గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అయ్యయ్యో, తాగేందుకు నీళ్ళతో దొడ్డికెళ్ళేందుకు నీళ్ళు ఇచ్చారా? అందుకే తెలియని హోటల్కి రాకూడదని. చాచా సార్ కోప్పడకండి, వేరే నీళ్ళు తెప్పిస్తాను. రే గాడిద, ఎవరది గడిగిందా? రే జలకంట, ఇదేంట్రా కడిగే లక్షణం? ఇలాగైనా కడగడం నీ అక్కమ్మ. 3 పూట్ల మెక్కుతున్నావు కదా, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? నీ వల్ల కస్టమర్ పోయాడు. నీకు మళ్ళేదవా మాట్లాడుతుంటే ఆ సూపేంటి నీకు బాగా బలిసింది రోయ్. చెప్పుతో కొడతాను నీ అంకమ్మ. ఒరే సాంబారా, ఇడికి రాత్రి కూడెట్టుకో. ఒక రోజు కడుపు మాడితే నీకు బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా ఇడు నీళ్ల తోటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇడికి జలకంట అని పేరు వచ్చినట్టుంది. అక్కడ ఏంటా గొడవ? ఓనగారితో ఎవరో గొడవ పడుతున్నారు. తెలుసా ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారే ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉంది? ఒరే సాంబారు అని పిలరా. రే జలకంట, ఒరే జలకంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలకంట
రే బావా ఆ గోవింద్ గారు లేడు గంజా అమ్ముతాడే పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది. రే బామర్దే నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డింకి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నాను. రేయ్ ఏ ఊరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏమడిగినా సైకిల్ చేస్తున్నాడ్రా పోబే. బామ్మర్జీ మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటారా? రేయ్ రారా ఇలా. రేయ్ నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతనా? నాకు తెలిసిన అతనన్నా నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవణ అనే రవి యాదవ్. మిస్టర్ నువ్వు వెళ్ళి కింద ఉండు. ఏంట్రా రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్ ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్ ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఎలా భయపడుతున్నాడు? అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇంతటితో వదిలేయి. ఏయ్ నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఏయ్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? ఏయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్ మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీపడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో
ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్ ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్ ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్. పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంట సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్ అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్, కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి. సార్, రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరంబాకు? ఏసేయండి వాడిని, ఏసేయ్. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్? ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. రేయ్ వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు దేవోదు సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను వదిలేండి సార్.
కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది? అన్నా వాడిని ఒప్పించావనా? ఏమా ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా? సార్ రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్ జలకంఠ విషయం నాకు తెలుసు. జలకట్ట ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్, ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్ దెబ్బలు తిన్న వాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూస్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి నుంచి ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్. నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం, అన్నా ఎక్కడ్రా జలకంఠ? ఏ దివ్య, ఈ షాప్ లో చూద్దాం. రా, 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 రా. ఇది బాగుంది కదా? హౌ మచ్ ఇస్ దిస్ సర్? 125 మేడం. ఇది ఎటా 320. అండ్ దట్ వన్? ఎటా 175. ఇది ఓకే. ఓకే. మేక్ ఇట్ 100 రూపీస్ సార్. ఫిక్స్డ్ రేట్ మేడం, దామ్ తోర్ नहीं నా చేంజ్ नहीं. ఏ చేంజ్ ఉందా? ఉంది. తీరే చూడు. ఎంత కావాలి? హాకర్ ఇక్కడ తక్కువ చీజ్. ఇదిగో. हां दीदो. లేట్ అయ్యి త్వరగా రండి మేడం. కమాన్ కమాన్. దివ్య, భాగ్య త్వరగా రండి. ఏ పద పద. ఓకే. ముందు బ్యాగ్స్ పెట్టేయండి, తర్వాత చూసుకుందాం. దివ్య, మదర్ టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా? నా దగ్గరే ఉన్నాయి మదర్. ఇదిగో తీసుకొస్తున్నా. నా పర్స్ లేదే. ఇందులోనే పెట్టాను. షాప్ లోనే వదిలేసానా? ఇప్పుడే వస్తాను. आप नहीं रन दे पा रहे हैं. సార్ बोलूं. సార్, ఐ మిస్ మై పర్స్ హియర్ సార్. पर्स देखी సార్ नहीं. స్మాల్ గా ఉంటుంది సార్. এটা 25 টাকা. సార్ సార్ আমি দেখিনি. এই ছোট. দিকে তাহলে আমি আপনাকে পরে আবার ফোন করব বুঝতে পেরেছেন তো ঠিক আছে হ্যাঁ রাখছি হ্যাঁ স্যার আই মিস মাই ট্রেন স্যার প্লিজ স্টপ দ্য ট্রেন পরে আবার ফোন করব রাখছি আর্জেন্ট স্যার প্লিজ আপনার কি অসুবিধা হয়েছে మీరు చెప్పేది అర్థం కాలేదు স্যার বাংলা জানেন না এই মানিক বাবু এদিকে এসো বলুন দাদা জিজ্ঞেস করো কি হয়েছে
ఏంటమ్మా మీది ఆంధ్రానా? అవునండి, ఏమీ అయింది? కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మిస్ అయింది. నేను స్టూడెంట్ ని, ఫ్రెండ్స్ అంతా అందులో ఉండిపోయారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ట్రైన్ ఆపమని చెప్పండి. স্যার ওনার কন্যাকুমারী ট্রেন ছুটে গেছে, মালপত্র সব ট্রেনে রয়ে গেছে। এখন কি করব বলুন? এখন আর আমরা ট্রেনটা আটকাতে পারবো না, ওনাকে বলে দাও ট্যাক্সি করে পরের స్టేషన్ গিয়ে ట్రైన్টা ধরে নিয়ে। ఇదిగో చూడమ్మా, నీ ట్రైన్ మిస్ అయింది. పక్క స్టేషన్కి వెళ్తే ట్రైన్ పట్టుకోవచ్చు. బయట టాక్సీ స్టాండ్ ఉంది, ఒక టాక్సీ ఎక్కి ఉంటే ట్రైన్ ని అందుకోవచ్చు. అయ్యో, ఇక్కడ నాకు ఏమీ తెలియదే. సో ప్లీజ్ హెల్ప్ చేయండి. నా దగ్గర డబ్బు కూడా లేదు. నన్ను ఆ స్టేషన్ తీసుకెళ్తే ట్రైన్ నుంచి తీసేస్తాను సార్. ప్లీజ్ సార్, డబ్బు కూడా లేదా? ప్లీజ్। হ্যাঁ বলুন। স্যার ওনার কাছে একদম টাকা নেই, কি করব? তো যাও সাহায্য করো। হ্যাঁ এবার বলুন। నువ్వు రామ్మా। సార్ ఎంత దూరం ఉంటుంది సార్? దగ్గరే, এই যে ভাই শোনো, ওনার ট্রেন ছুটে গেছে, খড়গপুরে গিয়ে ট্রেনটাকে ধরাতে হবে। এখান থেকে খড়গপুরের ভাড়া কত জানো তুমি? যাই হোক, উনি অসুবিধা আছেন, ওখানে গিয়ে পরে তোমাকে টাকা দিতে পারবেন। సార్ দাদা গাড়ি একটু আগে নিয়ে আসুন। আচ্ছা শোন, জিকে ভিতরে আছে? আছে আছে। సార్ సార్ పెట్రోల్ పోసుకోలేదు కదా, టైం అయింది వస్తున్నా, సార్. ఒక మినిట్, వెళ్దాం సార్. వచ్చి. సార్, ప్లీజ్. సార్, సార్, వీళ్ళంతా ఎందుకు సార్? సార్, నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి సార్. సార్, టైం అయింది సార్. త్వరగా వెళ్ళండి సార్. চুপচাপ বসো, যাচ্ছি। ప్లీజ్ సార్. মধুসূদন লেন যেতে হবে। সেখানেই যেতে হবে তো? সেখানেই যেতে হবে, কোনো সমস্যা হবে না। సార్, సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్, ఇక్కడెక్కడ రైల్వే స్టేషన్ కనిపించట్లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్, సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి ఇక్కడికి సార్, ప్లీజ్. বাইরে আয়, আয়, বাইরে আয়। হ্যাঁ, চল। এই, কোথায় যাচ্ছ? তোমরা এখানে যাও, ভিতরে যাও। যাও। এই, চল। যা, ভিতরে যা। এই, এই, যা। দাদা, এই, আন্দাজ মাল নিয়ে এসেছি, চেক চেক করবে। এই, চল, ওপরে। এই, চল, একে ভিতরে নিয়ে যাও। এই, যা। ভিতরে যা। না, দেখাবে না তুমি। এই, আজ তো ছাড়বে না। ভাই, পুলিশ না, যাও। চল, নিয়ে যাও, যাও। আরে ধরে কে পালাতে যেন না পারে। ধর। ধরে কে? ধরে কে? পালাতে যেন না পারে। আরে পালাচ্ছে যে, ধর, ধর, পালাও। ওই দেখ কে দাঁড়িয়ে আছে। এই যে, ప్లీజ్ సార్. তুই এবার কোত্থেকে টপকালি? ట్రైన్ మిస్ అయింది సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి నన్ను మిస్యూజ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్. సార్,
హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. నన్ను మోసం చేసి తీసుకొచ్చారు. నేను ఆంధ్ర స్టూడెంట్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. क्या प्रॉब्लम है? সে আমার বউ যে জানিস মাথা খারাপ হয়ে গেছে কিছু হয়নি তুই যা సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నేను ఆంధ్ర స్టూడెంట్ సార్. একে নিয়ে আয় নিয়ে আয়। ছেড়ে দাও। এই ছেড়ে দে। এই শালা বলছি তোকে